హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగా అయితే ఉన్నానండి. ఈ మధ్య రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అసలు పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, ఒక న్యూ బోర్న్ ఇంట్లో ఉంటే చాలానే ఉంటాయి. సో అందుకోసం కాస్త అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇక నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి చూస్తూ ఉంటారనమాట వీడియోస్. అండ్ ఇదేంటంటే మా చిన్నోడికి నామకరణం రోజు వీడియో అనమాట. అదైతే షూట్ చేశాను. లిటిల్ బిట్ మూమెంట్స్ మీతో అయితే షేర్ చేసుకోలేనా, మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే అయితే పనులు అవన్నీ కామనే కదా. ఇంకా పనులు అయిన తర్వాత అయితే పూజ అవన్నీ చేసేసుకొని ఇక్కడ మేమంతా రెడీ అవుతున్నాము. ఇంకా మేము రెడీ అయిపోయిన తర్వాత మా చిన్నోని అయితే రెడీ చేసుకుంటూ ఉన్నానమాట. మాదందరిది అయితే త్వరగానే అయిపోయినాయి. వీడికి రెడీ చేసేటప్పుడే కాస్త అయితే లేట్ అయిపోయిందనమాట. కానీ మొత్తానికి టయానికైతే వెళ్ళామన్నమాట. ఆ రోజు వీడికాడే చాలా లేట్ అయిపోయింది. వీడికి ఉన్న ఆర్నమెంట్స్ వేసేదానికి, వీడిని రెడీ చేసేదానికి. బాబాయ్, చిన్న పిల్లల్ని అయితే నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా టైంలో మనమైతే అస్సలు రెడీ చేయలేము. మొత్తానికి మా వాడు ఎట్లా ఒకటి తలస్నానం చేయంగానే బాగా అయితే నిద్రపోయాడు. ఆ సందులో హడావిడిగా అయితే నేనైతే రెడీ చేసేసి అయితే గుడికైతే వచ్చేసాం గైస్. సో మీ అందరికీ తెలుసు, మా వాడైతే ఎంగిల్ స్వామి వరాయన పుట్టినవాడు. సో అందుకోసం మేమైతే ఈ నామకరణం అనేది ఎంగిల్ స్వామి గుడిలో అయితే చేసుకోవాలని చెప్పని అయితే అనుకొని ముందు రోజే అయ్యవారి దగ్గరికి అయితే వచ్చి మొత్తం కనుక్కొని అయితే వెళ్ళాము. సో టైం ప్రకారం అన్నీ అయితే ఇక్కడికైతే చేరుకునేసి మొత్తం సెట్ చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ ఆ వస్తువులన్నీ పూజారి గారికి అయితే ఇచ్చేసాను. అక్కడ ఏమేమి కావాలి ఏంటి మొత్తం పూజారి గారు అయితే చూసుకుంటూ ఉన్నారు. అండ్ నేనైతే ముందు రోజు ప్లాన్ ప్రకారం చేసుకోవడం నాకు చాలా అలవాటు గాయస్. ఎందుకంటే హడావిడి నా వల్ల కాదు. మా చిన్నోడి దగ్గర అయితే హడావిడి ఉండింది ఆ రోజు. బట్ మిగతా అన్ని ప్లాన్ ప్రకారం అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఆయన గారు నిద్ర లేయటం, ఆయన స్నానాలని, ఆయన రెడీ చేయటం అని, అట్లీస్ట్ వాడు నిద్రపోయే టైంలో నేను బాగా వాడికి రెడీ చేయటం అటంతా ఉంటుంది. సో అందుకోసం అక్కడ లేట్ అయింది తప్ప మిగతా అన్ని ప్లాన్ ప్రకారం నేనైతే చేసుకున్నాను. సో పూజారి గారు అయితే ఇక్కడ ఏమేమి కావాలో అన్నీ అయితే నేను ఇస్తూ ఉన్నాను. యాక్చువల్లీ మా ఊర్లో కొన్ని దగ్గరలో, అంటే మా దగ్గరలో పురుటి రోజే పేరు అనేది పెట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పురి స్నానం చేసేదానికి అయ్యవారి దగ్గరికి వెళ్ళి రాపించుకొచ్చుకుంటారు కదా. అప్పుడే మనకు వాళ్ళకి ఏమేమి పేర్లు వస్తాయి, ఏవేవి అక్షరాలు వచ్చాయని మొత్తం అయితే చూపిస్తూ ఉంటారు. మేమైతే నేను మా ఆయన ఏం చేసుకోవాలన్నా, సో ఆ ఉద్దేశంతో ఆ రోజు పురుటి చేసేసుకొని ఇంకో రోజు నామకరణం అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పినంత అన్నాను. సో మా వారు కూడా అయితే ఓకే చెప్పేశారు. ఎందుకంటే అది ఆపరేషన్ కదా, అన్నీ హడావిడి అంటే కుదరదు. ఒకరోజు అది, ఒకరోజు ఇల్లు, అన్నీ ఒక మెమొరబుల్గా చేసుకుందాం అని చెప్పినైతే అని చెప్పలేకే మా వారు కూడా యాక్సెప్ట్ అయితే చేశారు. సో ఆ రోజు స్కిప్ చేసి ఇవాళ అయితే ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాము. అండ్ వీడికైతే నేనైతే విష్ణు సహస్రనామంలో అయితే చూసి అయితే పేర్లు వెతికి కొన్ని పేర్లు అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓట్లో ఫైనల్ చేసుకున్న కొన్ని పేర్లు ఉన్నాయి. అండ్ అయ్యవారి గారు కూడా, పూజారి గారు కూడా అయితే కొన్ని పేర్లు చెప్పారు. సో అలాగా కొన్ని అయితే ఇలా అయితే చేసుకుంటున్నాము. అండ్ నామకరణం అంటే ఫస్ట్ నామకరణం అనే కాదు, ఏ పూజ అయినా ముందు గణపతి పూజ అయితే చేయడం ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇక్కడైతే పంతులు గారు అయితే గణపతి పూజకి కావాల్సిన వాటివన్నీ అయితే ముందైతే ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మీరైతే చూస్తూ ఉండండి. టోటల్గా వాయిస్ ఓవర్ అంటే నా వల్ల కూడా కాదు. అంటే నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ 10 మంది ఉన్న దగ్గర నాయిస్ అనేది ఉంటుంది. సో అందుకోసం అది మీకు నచ్చితే చూడాలనిపించి నాకు అన్కంఫర్ట్గా ఉంటుంది. అందుకోసం ఈ ఉన్న నాయిస్ని అయితే కట్ చేసేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కంటిన్యూస్గా చెప్పాలంటే నాకు పెయిన్ అదేమి ఉంటుంది కదా. అండ్ వాయిస్ అనేది ఇస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ ఉన్న దగ్గర. అండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి అయితే చూడండి. మా వాడైతే మంచిగా అయితే ఒక స్నాప్ అయితే వేస్తున్నాడు. మొత్తం కొత్త ప్లేస్లోకి వచ్చినట్టు అయితే ఉన్నట్టుంది వాడికి. చూస్తూ ఉన్నాడు. మధ్యలో మళ్ళీ అదే కోడి నిద్ర అంటారు కదా, నిద్రపోతున్నాడు. ఒక సైడ్ అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడైతే పంతులు గారు. అండ్ నేను ఇటుపక్క, మా వారు ఇటుపక్క అయితే కూర్చోబెడుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడైతే పంచి అయితే కట్టుకోవాలి మా వారికి అయితే తెలియదు, నాకు తెలుసు. బట్ నేను మర్చిపోయాను. ఎందుకంటే పూజ అంటే ఖచ్చితంగా పంచి అనేది ఉండాలి. పైగా గణపతి పూజ కాబట్టి పంచి అనేది కట్టుకోవాలి. మాకు గుడికి వచ్చిన తర్వాత 5 వచ్చింది. ఇంకా టైం లేదని చెప్పని, పర్లేదమ్మా కూర్చేయమని చెప్పని అన్నారు. మా వారైతే కూర్చునేసారు. ఇంకా ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు.
అమ్మానాన్నలుగా ప్రమోట్ అయిపోయిన తర్వాత ఒక బాధ్యతగా మనం అన్నీ చేస్తూ ఉంటే చాలా ఫీలింగ్ అయితే ఉంటుంది గైస్. నేనైతే చాలా హ్యాపీనెస్‌గా ఉన్నా. మా వాడికైతే దగ్గరుండి ప్రతి ఒక్కటైతే నేను చేసుకుంటున్నాను. అండ్ అదొక మూమెంట్, ఎక్సైట్‌మెంట్ నేనైతే చెప్పలేను. ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేకపోతున్నాను. అండ్ వీటికి సంబంధించింది కూడా ప్రతి ఒక్కరు మెమరబుల్‌గా ఉండాలని చెప్పి నేను వీళ్ళ లైఫ్‌లో ప్రతి ఒక్కటైతే నేనైతే చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా మనకు అన్నీ ఇచ్చారు కదా! సో వాళ్ళకిచ్చింది అంటే మనకు వాళ్ళు ఎంత ఇచ్చారో మన పిల్లలు కూడా వాళ్ళకి ఇంకా డబ్బులియ్యాలి. వాల్యూస్ నేర్పించాలి, మోరల్స్ ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ మనమైతే నేర్పించాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా వాళ్ళకైతే ఇవ్వాలి. సో అందుకోసం అనేది వాడికి ఇప్పటి నుంచి అయితే మంచిగా అయితే ఉండాలని చెప్పనైతే ఇలా అయితే ఒక ఫీలింగ్తో అయితే నేనైతే ఉన్నాను. బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అయితే తెలీదు. ప్రజెంట్ అయితే వాడికి ప్రతి ఒక్కటి అందించాలనే ఉద్దేశంతో నేను ఒక మదర్గా అయితే ఇలా కోరుకుంటూ అన్నీ అయితే అలా అలా అయితే వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ నేనైతే బుక్ అయితే చూస్తున్నాను నేను, మా వారు. సో, ఏంటంటే ఈ బుక్ పేర్ల బుక్ మీ అందరికీ తెలిసిందే. పూజ చేస్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు, మీరెక్కడ అని మీరు అనుకోవచ్చు. యెస్, మేమైతే పేర్ల బుక్‌లో అయితే చూస్తున్నామండి. సో, ఈ పేర్ల బుక్కులలో వాడికొచ్చిన అక్షరాలు ఏంటంటే సా, దా, దీతో వచ్చాయన్నమాట. సో, అలా దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయి కదా! ఆ పేర్లనైతే ఇక్కడైతే చూస్తున్నాం. మేము కొన్ని థింక్ చేసినట్టు ఉన్నాయి. ఇక్కడ పూజారి గారు చెప్పినట్టు కొన్నున్నాయి. ఇంకా ఆల్రెడీ ఈ బుక్‌లో ఉన్నట్టు కొన్నున్నాయి. ఓకే. ఏ పేరు పెట్టినా ఇది బావుంది. ఓకే. ఇది పేరు పెట్టినా అది బావుంది. ఓకే. అండ్ యాక్చువల్లీ ఎండో సంవరాన్ని పుట్టిన అబ్బాయి కాబట్టి ఆయనకి సంబంధించిన పేరే రావాలని చెప్పి నా కండిషన్ అనమాట. సో దానికి తగ్గట్టు పేర్లు ఏమున్నాయి, పైగా ఈ ట్రెండింగ్కి అయితే రావాలి. మరీ పాత పేరు పెట్టేస్తే బాగుండదు, మరి ఇట్లా అని చెప్పని అయితే బాగుండదు. అందుకోసం అయితే చూస్తూనే ఉన్నాము మేము. లాస్ట్లో ఫైనల్గా ఏం కాదు, ఆల్రెడీ మేము అనుకో ఉన్నాం కదా, దాన్నే అయితే ఫిక్స్ చేద్దామని చెప్పని అయితే అనుకునేసాం. ఆల్మోస్ట్ మా పూజ అయితే అయిపోవచ్చిందనమాట. అండ్ పూజ అంటే 1 అవరే ఉంటుంది. ఇది 1 అవర్ అనేది మనం 2 అవర్స్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ మనం డెసిషన్ ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి. నాకు కూడా అట్లానే అయ్యింది ఆ రోజు. కానీ హ్యాపీగా పీస్ఫుల్గా అయితే చేసుకున్నాము. అదైతే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. అండ్ మా వాడికైతే పేరైతే కన్ఫామ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఎండింగ్ ఏంటంటే ఇక్కడ ప్రసాదం పెట్టి ఫైనల్గా ఇట్లా గణపతి పూజను అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా బియ్యంలో ఇంకా మా వాడి పేరైతే రాపిస్తారు. అండ్ బియ్యంలో సాదా ఉంగరం చేత అయితే రాపిస్తారు. సాదా ఉంగరం ఏదంటే అదైనా తీసుకోవద్దు, ఖచ్చితంగా గోల్డ్తోనే చేయించండి. అండ్ గోల్డ్ లేకపోయినా మామూలుదంతా కూడా చేయించవచ్చు. బట్ మనకు ఫ్యూచర్ బాగుండాలి బేబీది అని అనుకుంటే ఖచ్చితంగా గోల్డ్ సాదాది ఉంటుంది కదా, అంటే సాదాది అంటే రాయి లేని ఉంగరంతో అయితే రాపించాలట. ఐవర్ గారు నాకు అదే చెప్పారు. నేను కూడా మీకైతే అదే అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ.
సో గాయ్స్ ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన దగ్గర అయితే రాపిస్తారు. వాడు పుట్టిన తేదీ, నక్షత్రం, ఇంకా ఇయర్ మొత్తం అయితే రాపిస్తారు బియ్యంలో. అండ్ కరెక్ట్గా అయితే మనం చూసి అయితే రాసుకోవాలి. పేరు అనేది మళ్ళీ మళ్ళీ అయితే పెట్టుకోకూడదు. ఆ ఉద్దేశంతో అయితే మంచిగా అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఎస్, వాడికి వచ్చిన ముందు అక్షరాలు అయితే చెప్పాను కదా, వాడికైతే సాతో అయితే పెట్టాను. మా ఆయన పేరు సంజీవ్ అండ్ వెంకటేశ్వర స్వామి కూడా కలిసి రావాలి కాబట్టి సాతో అయితే మ్యాచ్ అయితే చూసి అయితే పెట్టాను అనమాట. సర్వజ్ఞ కుమార్ అని పెట్టాను. సర్వజ్ఞ అంటే సర్వము తెలిసినవాడు, జ్ఞానము కలవాడు అని. అది కూడా విష్ణు సహస్రనామంలో చూసి ఎతికి వేరుకోరు మరి అయితే పెట్టాను. కుమార్ అంటే మా ఆయనకి సంజీవ్ కుమార్ ఉంది కదా, సో అలాగా సంజీవ్ కుమార్, సర్వజ్ఞ కుమార్. అండ్ సర్వజ్ఞ అంటే ఆయన విష్ణు సహస్రనామంలో ఆయనకి కలిసేట్టుగా అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే రాజు, ప్రభువు. అట్లీస్ట్ నా కొడుకు రాజుగా బతకాలని ఆశ అమ్మగా నాకు కూడా ఉంటుంది కదా, సో ఆ ఉద్దేశంతో అలా అయితే థింక్ చేశాను. ఒక పార్షియాలిటీ కూడా అనుకోండి. సో ఇలాగ థింక్ చేసి అయితే అలా పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా అలా అయితే పెట్టేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ మంచిగా అయితే వాడు లైఫ్లో బాగుండాలని చెప్పనైతే బ్లెస్ అయితే చేసేయండి. ఇక్కడ మనం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడికి అంటే పూజారి గారికి మన దగ్గర అయితే భోజనాలు అదంతా ఉండదు కాబట్టి ఇలా పెడితే మంచిది అని చెప్పనని పూజారి గారు అయితే చెప్పారు. ఆ ఉద్దేశంతో మనం తాంబూలు అన్నీ అయితే స్వామి గారికి అయితే అంటే పూజారి గారికి అయితే పెట్టామన్నమాట. సో ఇలా అయితే ఆయన దగ్గరికి అయితే వెళ్ళి ఇట్లా ఆశీర్వాదం అయితే తీసేసుకొని ఏదైతే మనం తాంబూలు ఆయనకి ఇవ్వాలో అదైతే ఇచ్చేసామన్నమాట. చాలా బాగా అయితే జరిగింది గైస్, హ్యాపీ. అండ్ మా వాడికి పేరు సెట్ అయిందో లేదైతే చెప్పండి. అండ్ గుడ్ నేమ్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో మా వాడు కూడా చాలా టైర్డ్ అయిపోయాడు. వాడినైతే ఇట్లా అయితే వాళ్ళ పెద్దమ్మ అయితే ప్యాంపరింగ్ అయితే చేస్తుండే నిద్రపోవడానికి. సో గైస్ ఇదే మా చిన్నోడికి నేను చేసుకున్న నామకరణం. సో చాలా బాగా అయితే జరిగింది. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చండి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.